యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. స్తుతి 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 స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాన్నతుడా, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఎంతోమందికి లేని ప్రభా ఇటు గొప్ప భాగ్యాన్ని దినాన్న ప్రభావం ఇక్కడ కూడిన మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ దినాన్న ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఈ శుభదినాన్ని జరుపుకొని చుండగా నాయన ప్రభైస జరుగుతున్న ఆరాధన అన్నింటిలో ప్రభా, ప్రతి సంఘంలో ప్రభైస ఎంతోమంది ప్రభైస కూడి ఆరాధిస్తుండగా నాయన ప్రభా, ప్రతి ఒక్క ప్రార్థనలు ప్రభా, ప్రతి ఒక్క మనవరు ప్రభైస మీరు ఆలకించమని వేడుకొచ్చున్నాను తండ్రి ప్రభా. ఏ మనుషులు చేయనటువంటి ప్రభా ఇటు గొప్ప భాగ్యాన్ని ప్రభా, ఇటు గొప్ప త్యాగాన్ని నైనా మీరు మా కోసం చేశారు తండ్రి ప్రభా. అందుని బట్టి ప్రభాస మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఏ పాటి వారమైన మా కొరకు ప్రభాస, మా పాపంలో కొరకు నాయన మేము పొందవలసిన ప్రభాస శిక్షను మీరు ప్రభాస ఆ రోజు ఆ కల్వరి శిల్వలో పొంది ఉన్నారు నాయన ప్రభాస. అందుని బట్టి ప్రభాస మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఆ రోజు మీరు కాచిన రక్తం ద్వారా ప్రభాస మా పాపాలన్నిటికీ ప్రభాస విమోచన కలిగింది నాయన, మాకు సమాధానం కలిగింది నాయన ప్రభాస. మీ రక్తం ద్వారా ప్రభాస ప్రతి ఒక్కరి పాపాన్ని ప్రభాస మీరు కడిగినందుకు మీకే వందనాలు చెల్లించుకున్నాను నాయన. ఎంతోమంది ప్రభాస నీ గురించి తెలుసుకోనకుండా ప్రభాస బాప్తిసం తీసుకోనకుండా నాయన ప్రభాస లోకానుసారంగా ప్రభాస తిరుగుచున్నారు నాయన. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మిమ్మల్ని ఎరిగి ప్రభాస మీరు చేసిన త్యాగాన్ని బట్టి నాయన నీ రక్తంలో ఎంత అమూల్యమైన విలువలు ఉన్నాయో ప్రభాస ప్రతి ఒక్కరూ తెలుసుకొని నాయన ప్రభా సంఘంలో చేర్చబడి ప్రభాస ఆ రక్తాన్ని తీసుకుని గొప్ప భాగ్యాన్ని ప్రభాస ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను నాయన ప్రభా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడు నీడుగా అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. చెప్పబడిన 6 మాటలను ప్రభాస మీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. 6గురిని ప్రభాస మీరు నిలబెట్టి ప్రభాస వారిని వాడుకునే విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. చివరిగా ప్రభాస 7వ మాట చెప్పుచుండగా నాయన మీ దాసుని ప్రభాస మీరే వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభాస. ఏ విధంగా చెప్పాలో ప్రభాస లోక జ్ఞానం కాకుండా ప్రభాస కేవలం మీ జ్ఞానం కలిగి ప్రభాస జీవించలాగిన ప్రభా అటు జ్ఞానాన్ని ప్రభాస అటు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ జ్ఞానంతో ప్రభాస ప్రతి ఒక్కరికి వివరించలాగిన ప్రభాస మీరే నాయన ప్రభా అతన్ని నిలబెట్టుకొని ప్రభాస ఈ చివరి మాటగా ప్రభాస పలుకుచుండగా నాయన మీరే తోడు నీడుగా ఉండి దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచు ప్రభా. ఈ ఆరాధన అంతటిలో నాయన అంతం వరకు ప్రభాస మీరే తోడు నీడుగా ఉండి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా అంటే వీళ్ళు ఎలా అయ్యా అన్నారు. మీరు ఎవరు అందరుగా ఓకే, మంచిది. మరి ఈ శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఫిల్మ్నగర్ బాప్టిస్ట్ చర్చిలో మరి 6 మాటల తరువాత 7వ మాట చెప్పుటకు మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు ఫిల్మ్నగర్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ అయినటువంటి రవికుమార్ గారికి, అలాగే అమ్మగారికి, అలాగే మీ సంఘస్థులందరికీ పేరు పేరున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఫిల్మ్నగర్ బాప్టిస్ట్ చర్చి గురించి 2 మాటలు మాట్లాడుకున్న తర్వాత నేను నాకు ఇచ్చినటువంటి మాటను మీకు వివరిస్తాను. అదేమిటంటే ఫిల్మ్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఈ సంఘ పరిచర్యను, సంఘస్థులను, ఈ యొక్క వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ఇంత మంచిగా తయారు చేసినటువంటి దైవ సేవకులు రవికుమార్ గారికి నేను ఈ గుడ్ ఫ్రైడే రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరిని ప్రార్థన చేయడానికి పిలిచినప్పటికీ ఎవరి పేరు చెబితే వారు వచ్చి ధైర్యంగా ఇక్కడ నుంచొని ప్రార్థన చేస్తున్నారు. నేను ఈ చర్చిలోకి రాగానే దైవ సేవకులు పిలిచారు, అమ్మ వచ్చి ప్రార్థన చేయండి అనగానే ఏమాత్రం తడబాటు లేకుండా ధైర్యంగా వచ్చి ఇక్కడ ఒక అక్క ప్రార్థన చేసింది. ఆ తర్వాత సంఘ పెద్ద గారు జేమ్స్ గారిని వచ్చి నాయన ప్రార్థన చేయనగానే అతని హోదాని కూడా నేను ఒక సంఘ పెద్దని అనే దాన్ని కూడా పక్కన పెట్టి ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. కానీ ఫిల్మ్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ప్రతి ఒక్కరూ
స్త్రీలు కానీ, యవ్వనస్తులు కానీ, అన్నలు కానీ, పరిచారకులు కానీ ఎంతో సహాయ సహకారాలు ఈ పాస్టర్ గారికి అందిస్తూ సంఘాన్ని నడిపించుకునే విధానానికి మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు చర్చిలో భోజన కార్యక్రమాలు జరిగేటప్పుడు పరిచారకులు రాజేష్ అన్న టీం కూడా వారు అందరూ మన ప్రసన్న అన్న, రాజేష్ అన్న, ప్రశాంత్ అన్న అందరూ తిన్న తర్వాతనే వారికి మిగిలింది ఏదన్నా ఉంటే తింటారు, లేకపోతే సంఘంలో అందరినీ సంతృప్తిపరుస్తారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నాకు ఇచ్చిన మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో దేవుడు 7వ మాటగా ఇలా మాట్లాడుతున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఈ మాటలో నమ్మకం ఉన్నది, ఈ మాటలో విజయం ఉన్నది. ఎందుకు నమ్మకం ఉన్నది, ఎందుకు విజయం ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో శ్రమలు పడుతూ, శిలువలో బాధలు భరిస్తూ, శరీరము కొరడాలతో కొట్టబడి దున్నబడి రక్తము కారుసున్న సందర్భంలో కూడా తన తండ్రిని మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదంటే అతను దైవకుమారుడై ఉండి మనిషి కుమారునిగా భూలోకమునకు వచ్చి ఒక సాధారణమైన మనిషిగా మన మధ్య నివసించి మనతో కలిసి జీవించి ఒక సాధారణమైన వ్యక్తిగా మనిషిగా తను సిలువలో బలియాగమయ్యాడు. అందును బట్టి తండ్రి, ఆ బాధలో కూడా తండ్రి అని పిలిచి తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. ఇందులో మన యొక్క జీవితాలు కూడా ముడిపడి ఉంటాయి. ఎలా ముడిపడి ఉంటాయి? అతను దేవుడు కదా, దైవ కుమారుడు కదా. ఆయన దైవ కుమారుడు కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పచెప్పాడు. మరి నేను మనిషిని కదా, మరి నేనెలా అప్పచెప్తానంటే, నువ్వెలా అప్పచెప్తావంటే, బైబిల్ అనేది ఒక గ్రంథము. 66 పుస్తకాల దేవుని మనసుది. 66 పుస్తకాల దేవుని మనసుని మనం మరి గాయపరుస్తున్నామని నేను అనుకుంటున్నాను. గాయపరచకుండా ఎవరన్నా ఉన్నారా? మీ దైనందిన జీవితాలలో ఈ 66 పుస్తకాల దేవుని మనసును గాయపరుస్తున్నారా? గాయపరచకుండా ఉన్నారా అంటే నేనైతే అంటాను, నేను ప్రతిరోజు గాయపరుస్తూనే ఉన్నాను. నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా సిల్లంగి తనము ద్వారా, నా వంకర బుద్ధి ద్వారా నేను రోజు గాయపరుస్తూనే ఉన్నాను. రోమా సామ్రాజ్యం ఒక్కసారి యేసుప్రభు వారిని చిలవేసింది. కానీ ఈ లోకము ఈ ప్రజలు, మన ప్రజలు, నేను, నువ్వు అందరము యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిరోజు సిలువేస్తూనే ఉన్నాం. ఎలా వేస్తున్నామంటే మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా సిలువేస్తున్నాం. బైబిల్ అనేది నల్లని అట్ట. అంటే నల్లని అట్ట దేనికి సంకేతం అంటే నలుపు అనేది ఈ లోకానికి సంకేతం, అంటే చీకటికి సంకేతం. ఆ బైబిల్ చీకటిలో నుంచి మనం వెలుగులోకి వెళ్ళటం అంటే బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదవటం అంటే నువ్వు దేవునితో మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం, నువ్వు ప్రార్థన చేయటం అంటే నువ్వు దేవునితో మాట్లాడటం. ఆ విధంగా ఈ యొక్క బైబిల్ యొక్క సందేశం మొత్తం ఏంటంటే గుడ్ ఫ్రైడేలు వస్తూనే ఉంటాయి, క్రిస్మస్లు వస్తూనే ఉంటాయి. యేసు ప్రభు పలికిన మాటలు ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, గుర్తు చేసుకుంటాం. గుళ్ళో ఉన్నంతసేపు కుందేలు పిల్లల్లాగా ఉంటాం, బయటికి వెళ్ళంలోనే పంది పిల్లలం అయిపోతాం. పంది స్థానం ఎక్కడయ్యా? బురదగుంట. పంది స్థానం బురదగుంట. చర్చిలో తెల్ల వస్త్రాలు ధరిస్తాం, తెల్లగా ఉంటాం. కానీ నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ భాషలో మార్పు లేదు, నీ మాటల్లో మార్పు లేదు. నువ్వు పాపానికి దాసుడిగానే ఉన్నావు, నువ్వు తిడుతూనే ఉన్నావు, అబద్ధాలు పలుకుతూనే ఉన్నావు, అన్నీ చేసుకుంటూ కూడా నేను క్రైస్తవుని అంటున్నావు. నువ్వు క్రైస్తవుడు అయితే నీలో ఏమి చూడాలి? నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే నీలో నేను క్రీస్తుని చూడాలి. క్రీస్తుని చూడటం అంటే ఏంటంటే 33.5 సంవత్సరాలు భూమి మీద బతికినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద ఒక నింద లేదు, ఒక అబద్ధ సాక్ష్యం లేదు, ఎటువంటి మచ్చ లేకుండా అతను దైవకుమారుడు మనిషిలాగా భూమి మీద జీవించి సిలువకి అప్పగించుకున్నాడు. అదేవిధంగా నువ్వు ఏదైనా శోధనలో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ కుమారుల గురించి, నీ కూతుర్ల గురించి, నీ కుటుంబం గురించి నువ్వు వేదన పడుతున్నావా? ఎందుకమ్మా వేదన? హృదయమే నీ ఆలయం అని దేవుడు చెప్పాడు కదా. నీ ప్రార్థన నువ్వు చేసుకో. ఇదిగో ఇదే ఫిలిమనగర్ బాప్టిస్ట్ చర్చిలో మాయ లేదు, మంత్రము లేదు, అంతరం ఉండదు, తంత్రం ఉండదు. పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. పెద్ద పాస్టర్ చేస్తే అద్భుతం జరిగిద్దని, చిన్న పాస్టర్ చేస్తే అద్భుతం జరిగిద్దని అనేది బైబిల్లో లేదమ్మా. బైబిల్ అందరికీ ఒకటే. దీన్ని చదివి అర్థం చేసి వివరించి చెప్పేవారి దగ్గర అద్భుతాలు జరుగుతాయి, కానీ దీన్ని మోసం చేసి చెప్పేవారి దగ్గర, అమాయక ప్రజల్ని మోసం చేసి చెప్పేవారి దగ్గర ప్రార్థన ఉండదమ్మా. 50,000 మంది వచ్చినా, 60,000 మంది వచ్చినా చిన్న సంఘములో ఉన్నంత ఆత్మీయత, ఆహారం నీకు పెద్ద సంఘంలో దొరకదు. మీరు గమనిస్తే బాగా కొట్టే స్కూల్కి ఎవరైనా వెళ్తారమ్మా? ఎంతమంది ఉంటారు ఆ స్కూల్లో? 2 లేదా 3, 10 మంది, 20 మంది ఉంటారు.
బాగా మభ్యపెట్టే స్కూల్లో ఎంతమంది వెళ్తారు కొట్టకుండా? అనేక మంది వెళ్తారు. అనేక మంది ఉన్న స్కూల్లో నీకు పాఠం అర్థమైద్దా? తక్కువగా ఉన్న స్కూల్లో నీకు పాఠం అర్థమైద్దా? తక్కువగా ఉన్న స్కూల్లోనే నీకు పాఠం అర్థమైంది. ఎందుకంటే మీరందరూ దేవుడు మంచి పాస్టర్ని, మంచి దైవ సేవకుడిని మన ఫిల్మ్ నగర్ బాప్టిస్ట్ చర్చికి మనకు అందించారు. ఇక్కడ వాక్యము తప్ప ఈడ కచ్చీపులు ఉండవు, ఈడ పౌడర్లు ఉండవు, ఉస్ బుస్ ఊతే కింద పట్టాలుండు. దేవుడు పడిపోయిన వారిని లేపటానికి వచ్చానంటే నువ్వు నిలబడ్డోడిని పడేసి మళ్ళీ లేపుతున్నావు ఏంటి నాయన? దీన్ని ఏమనాలి? ఏమి బోధ చేస్తున్నారు? 2000 సంవత్సరంల నుంచి 2026 సంవత్సరంల వరకు మనం ఇక్కడ బ్రతికి ఉన్నామంటే, దేవుని యొక్క సువార్త ఇంకా నిలబడి ఉన్నదంటే, ఇలాంటి చిన్న పాస్టర్లు కల్మషం లేకుండా, కుళ్ళు లేకుండా, కుతంత్రం లేకుండా తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తన అవసరతలు మొత్తం కోల్పోయి వారికి ఉన్న ఆశలు మొత్తం చంపుకొని కదా మా దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేసి చెబుతున్నారు, యేసుని నమ్ముకోండి. యేసుని నమ్ముకోండి. గుడ్ ఫ్రైడే వచ్చిందండి, నేను ఉపవాసం ఉండండి 40 రోజులు, మొఖం అంతా మార్చుకొని ఉంటామండి. చూడంగలోనే కనిపెట్టాలండి నన్ను ఉపవాసం ఉన్నాని. దేవుడు చెప్పాడా నిన్ను ఉపవాసం ఉండమని? ఉండాలి, తప్పు లేదు. ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ నా వందనాలమ్మా. దయచేసి ఉపవాసం ఉండాలి, దేవునితో ఉండాలి. నీ ఉపవాసము దేనికి? నీ నిరీక్షణ దేనికి? నువ్వు ఉపవాసం ఎందుకుంటున్నావు? నీ యొక్క అవసరతలు తీర్చడానికే కదా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. నీ దైవ సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని వింటున్నావు, వాక్యానికి అనుగుణంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీకు అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అంతకు మించి అద్భుతాలు ఏమీ ఉండవు. నీ ప్రార్థనలోనే శక్తి ఉంది కాబట్టి, నీ ప్రార్థనలోనే వాల్యూ ఉంది, విలువ ఉంది కాబట్టి, నీ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు కాబట్టి నీ దైవ సేవకుని దగ్గరే నీకు అద్భుతాలు జరుగుతాయి తప్ప ఎక్కడెక్కడికో వెళితే అద్భుతాలు జరగవు. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క 40 రోజులు ఉపవాసం ఉండి మీరు ఎంతో ప్రార్థనలు చేశారు, మీరు ఎన్నో బాధల్లో ఉన్నారు, ఎన్నో శోధనలో ఉన్నారు. నాతో సహా ఎంతో శోధనలో ఉన్న మీకు ఈ 40 రోజులు మీరు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చునుగాక. అదేవిధంగా ఒకానొక సమయంలో నేను హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వచ్చినప్పుడు, మా బాబాయ్ గారు పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు, సంఘంలో నేను కూర్చున్నప్పుడు మరి అనుకోకుండా మా నాన్నగారిది ఒక జ్ఞాపకార్థ కూడిక చేయవలసి వచ్చింది. మొదటిది, ఆ రోజులో నా చేతిలో ₹1 లేదు. అనేక లక్షలు ఖర్చు పెట్టి నా తండ్రిని నేను కాపాడుకున్నాను. తర్వాత చనిపోయారు అతను. ఆ సమయంలో నేను అంటున్నాను, మా బాబాయ్ గారితో అంటున్నాను, మా చిన్నమ్మ గారితో చెబుతున్నాను, బాబాయ్ నాన్నగారి జ్ఞాపకార్థ కూడికి వస్తుంది, నా దగ్గర డబ్బులు అంటే, దైవ సేవకులు అంటున్నారు, నానా నువ్వు పని పూనుకొనుము, నేను ప్రార్థన చేస్తా అంటున్నారు. మా చిన్నమ్మతో చెబుతూ అంటుంది, నీకెందుకు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు అద్భుతం చేస్తాను అంటున్నారు. ఇదేంటి చేతిలో ₹1 లేకుండా డబ్బులు ఇస్తారని నేను చెబుతుంటే, నువ్వు ప్రార్థన చేయి నీకు పని అయితే అంటున్నారు, నువ్వు ప్రార్థన చేయి నీకు పని అయితే అంటున్నారు. అనుకోని రీతిగా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎల్లా ప్రభు నేను అనుకుంటున్న సమయంలో మా బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇక్కడుండి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయ్యో ప్రభు, వాడు ఒక్కడికి ఎక్కడి నుంచి సహాయం అయినా మీరు తెప్పించండి అని. ఆ రోజు ఏలియాకి కాకుల ద్వారా ఏ విధంగా అయితే ఆహారాన్ని తెప్పించి ఇచ్చావో, అలాగే నా ప్రభు నా కొడుక్కి సహాయం చేయని కన్నీటి ప్రార్థన చేసింది మా చిన్నమ్మ. నిత్యము నా బాబాయ్ నా కోసం కన్నీటి ప్రార్థన చేస్తే అనుకోని రీతిగా ₹2 లక్షల దేవుడు నాకు ఈ ప్రార్థన ద్వారానే వచ్చింది, కానీ ఇంకొక అద్భుతం ద్వారా రాలేదని తెలియజెప్పుటకు నేను గర్వపడుతున్నాను. ప్రేమించండి, దైవ సేవకుల్ని ఆదరించండి, మీ యొక్క ప్రేమను చూపించండి. అదేవిధంగా మన మార్గం ఒకటే ఉన్నది. ఎంత బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమందికి మనం ఈ లోకంలో నేను మంచివాడిని అనిపించుకున్నా కానీ నీ మంచి అనే ఊరు ఒకటి ఉంది, నువ్వు చేరుకునే ఊరు, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరుకోవాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలంటే, ఎక్కడున్నటువంటి ఈ లోకాన్ని నువ్వు వదిలిపెడితేనే తప్ప ఆ ఊరికి నువ్వు వెళ్ళలేవు. ఆ ఊరు బస్సు మిస్ అయిందంటే కథమే అయిపోయింది. నిత్య నరకాగ్నికి నువ్వు నెట్టివేయబడతావు. అక్కడ ఏడ్చుట, పళ్ళు కొరుకుట, నిత్యము వేదన. ఆ నరక ప్రాయం నుంచి ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు సమాధిలోకి నీ శరీరము వెళ్ళక ముందే, నీ ఆత్మ పైకి వెళ్ళక ముందే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. నాయనా, ఈ లోకము నాది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, నా లోకము పరలోక రాజ్యము తప్ప నాకు ఇంకొక లోకము లేదని మీరందరూ మరి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, దేవునితో ఉండండి. దేవుని యొక్క ఆత్మను వేదనలో కూడా ఏ విధంగా అయితే దేవునికి అప్పగించాడో, అలాగే మీ పరిస్థితులు, మీరున్న స్థితులు, మీరు పడుతున్నటువంటి బాధలు, అయ్యో
ఒక అక్క బాధపడుతుంది, నా కూతురికి సంబంధం కుదరలేదు, నేను ఎలా పెళ్లి చేయాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, అతనికి ఉద్యోగం ఎట్లా వచ్చింది నాయన, నా దగ్గర అంతట కట్టడానికి డబ్బులు లేవు కదా, తెలివిని జ్ఞానాన్ని ఇవ్వండి అని మోకాళ్ళ ప్రార్థన చేయండి. అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం చెలవిస్తున్న ప్రకారంగా మీరందరూ పరలోక రాజ్యానికి వెళ్ళటకు మాత్రమే క్రీస్తుని వెంబడించాలి తప్ప నాకు జూబ్లీ హిల్స్లో బంగ్లా కావాలి, బంజారా హిల్స్లో బంగ్లా కావాలి, విల్లా కావాలి అని మీరు మాత్రం ప్రార్థన చేయొద్దు. ఇంకోటండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి శ్రమలు సంభవిస్తాయి. శ్రమల్ని ఎదుర్కొని ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్యా నేను నీతోనే ఉంటాను, నాకెన్ని శ్రమలు వచ్చినా నా యేసయ్యా నేను నీ బిడ్డను, నాకెన్ని శ్రమలు ఎన్ని వచ్చినా కానీ నేను నీతోనే ఉండేవాడినే, కానీ ఈ లోకంతో సంబంధం, ఈ లోకంతో స్నేహం చేసేవాడిని కాదు నేను, అందుకనే నాకు పరలోక రాజ్యాన్ని మీరు ఇస్తారని నమ్ముచున్నాను. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు దేవుడు. ఆ విధంగా ప్రార్థన చేయండి. ఎక్కడో ఏమో అద్భుతాలు ఎక్కడా ఉండవండి. ఆ విధంగా దేవుడు మనకి ఏదైతే నిరీక్షణ ఇచ్చాడో, నువ్వు మరణించడానికి ముందే అన్నయ్య చెప్పాడు, ప్రసన్న ఏమన్నాడంటే, అయ్యో నేను నిద్రపోయి నేను పడుకుంటాను ఈ నైటు, రేపు లేకపోతే నా తల్లిదండ్రులకు ఆదరణ ఎవరు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, అయ్యో నేను విడిచిపెట్టిపోయిన నా భార్యకి దిక్కెవరు, నేను విడిచిపెట్టిపోయిన నా పిల్లలకి దిక్కెవరు, నేను విడిచిపెట్టిపోయిన నా కుటుంబానికి ఆదరణ ఎవరు అనేది ఆయన మరణించిన తర్వాత, నేను మరణించిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత ఎవరు చూడరు. ఆల్రెడీ సైతాన్ ఆల్రెడీ మనల్ని క్యాచ్ చేసిద్ది, పట్టుకొనిద్ది, దేవునితో ఉండనివ్వదు. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా, ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త